Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. పిఆర్ఓ వ్యవస్థ గురించి నేను వీడియోలు ఇస్తూనే ఉన్నాను. ఎంతోమంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు నాకు రెస్పాండ్ అవుతూనే ఉన్నారు. అవునన్నా కరెక్టే మీరు చెప్పింది, కానీ ఎవరు మాట్లాడలేకపోతున్నారు. అది ప్రెస్ రిలేటెడ్ సర్కిల్ కదా, మనం మాట్లాడితే మన పబ్లిసిటీ కానీ మన ఫ్యూచర్ కానీ చాలా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఎవరు డిస్కస్ చేయట్లేదు. ఈవెన్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా డిస్కస్ చేయట్లేదు. మన రీసెంట్గా కింగ్డమ్ మూవీ సందర్భంగా ప్రెస్ మీట్లు జరిగితే, ఇంటర్వ్యూలు జరిగితే, ఆ ఇంటర్వ్యూలో నాగవంశీ తను బ్లాస్ట్ అయిపోయి ఆ డిస్కస్ చేసినా కూడా తర్వాత సర్దుకొని ఎందుకు వచ్చిన గొడవ, ఈ పిఆర్ఓతో పెట్టుకుంటే లేనిపోయిన తలనొప్పి అని చెప్పేసి తను తర్వాత మాట్లాడతానని చెప్పేసి రిలీజ్ టైం అని చెప్పేసి దాడి వేసిన సందర్భాలు మనం చూసాం. అందరికీ మాట్లాడాలని ఉంది, పిఆర్ఓల గురించి మాట్లాడాలని ఉంది, ఆ విషయం డిస్కస్ చేయాలని ఉంది. అది ఎందుకంటే మరీ దారుణంగా ఆ సంస్కృతి, అది రెస్పెక్టివ్గా అంటే కొన్ని సందర్భాల్లో ఓకే, కానీ మరీ డిమాండ్ లాగా అది దారుణాతి దారుణంగా వేల రూపాయల నుంచి లక్షలకు వెళ్ళిపోతుంది డిమాండ్ రూపంలో. ఇది ఇంత ఇస్తేనే మేము పబ్లిసిటీ చేస్తాం, ఇలా ఖచ్చితంగా ఇవ్వాలి, మా టీంలు ఇలా ఉన్నాయి, ఇంత ఉన్నాయి. పిఆర్ఓలు డిమాండ్ చేస్తూ ఇంత ప్రెస్ వాళ్ళు ఇంతమంది వస్తున్నారు, ఇంత అయితేనే ప్రెస్ మీట్ అవుతుంది అని చెప్పేసి చిన్న సినిమాలకు పెద్ద సినిమాలకి డిమాండ్ చేసే స్టేజ్లో అయితే అలా అయితేనే ప్రెస్ వస్తుంది, లేకపోతే రాదు, ముగ్గురు నలుగురు వస్తారు అని చెప్పేసి పిఆర్ఓల డిమాండ్ రోజు రోజుకి తారాస్థాయికి వెళ్తుంది. చిన్న సినిమాలకైతే నేను చెప్పినట్లు 60-70 కవర్లు ఇవ్వాలి. 60-70 కవర్లు, ఒక్కొక్క ఛానల్కి 1000 రూపాయలు, కెమెరామెన్కు 1000 అండ్ రిపోర్టర్కి 1000 రూపాయలు. అవేమైనా సక్రమంగా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయా? సో పోనీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి, ఏదో వాళ్ళ కుటుంబాల లక్షణంగా ఉంటాయి అనుకుంటే అది కూడా లేదు. ఇటుపక్క మన దగ్గర దొబ్బుతారు, అటుపక్క వాళ్ళకి ఇవ్వరు. మధ్యలో పిఆర్ఓ అనే వ్యవస్థలో ఉన్న కొందరు పందికొక్కులు అడ్డంగా బలుస్తూ దీన్ని అడ్డంగా పెట్టుకొని, ఈ చిన్న వీక్ పాయింట్ అడ్డంగా పెట్టుకొని సినిమా ఇండస్ట్రీని సర్వనాశనం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సంస్కృతి ఆగకపోతే పోను 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 ఇది ఏ రేంజ్కి వెళ్తుందంటే ఒక చిన్న సినిమా బడ్జెట్ రేంజ్కి వెళ్తుంది. ఇలా బడ్జెట్ ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిందే, లేకపోతే ప్రెస్ రాదు అంటే ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? ప్రెస్ని ఏమీ మాట్లాడరు ఇక్కడ. ఎందుకంటే ప్రెస్ వెనకలు ఉంటుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి అక్కడ? ప్రెస్ వాళ్ళ పరిస్థితి ఖచ్చితంగా వీళ్లకు సపోర్ట్ చేయకపోతే, పిఆర్ఓలకు సపోర్ట్ చేయకపోతే మమ్మల్ని పిలవరేమో, మా పర్టికులర్ పత్రికను కానీ మా ఛానల్ని కానీ ఆపేస్తారేమో, మాకు ఇన్విటేషన్ ఉండదేమో అని చెప్పేసి వాళ్ళ టెన్షన్ వాళ్ళకు ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే, రైట్ అంతో ఇంతో మాకు ఫ్రీగా కవర్ వస్తుంది కదా, మాకు ఫ్యామిలీ సర్వైవ్ అవుతాయి కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది ఉంటుంది. ఇటుపక్క వీళ్ళదేంటి? ఇచ్చే వాళ్ళకి ఇస్తాం, మెయిన్ ఛానల్స్ మెయిన్ పత్రికలకి ఇస్తాం, తర్వాత అడిగేవాడు లేదురా బాయ్, చిన్న ప్రొడ్యూసర్ ఇవ్వట్లేదురా బాయ్ అని చెప్పేసి అంటే నువ్వేమో ఏం పీకుతావా? పీకలేవు కదా. నువ్వు రిపోర్టర్ అయినా కెమెరా అయినా మూసుకొని ఉండాల్సిందే. అటు తీసుకున్నాడు లేదు మీకు తెలుస్తుందా? కవర్ తీసుకున్నట్లు మీకు తెలుస్తుందా? రిపోర్టర్లకు తెలియదు, కెమెరామెన్లకు తెలియదు, అడగలేరు, గట్టిగా అడగలేరు. గట్టిగా అడిగితే మరలా ప్రెస్ మీట్కి పిలవరు. ఇది వాళ్ళ టెన్షన్ వాళ్ళది, వాళ్ళ భయం వాళ్ళది. ఇటుపక్క ఏంటి? అసలు కవర్లే ఇవ్వకపోతే ప్రెస్ వాళ్ళు రారు అనేది టెన్షన్. ఈ మధ్యలో ఈ ఇద్దరి వీక్ పాయింట్లు పట్టుకొని పిఆర్ఓ అనే ముసుగు వేసుకొని కొందరు లండీ కొడుకులు చేసే పనులు ఇవి. అందువల్లే పిఆర్ఓ వ్యవస్థే లేకపోతే, పిఆర్ఓ వ్యవస్థ నిర్వీర్యమైపోతే అటుపక్క ప్రెస్ వాళ్ళు బాగుపడతారు, ఇటుపక్క ప్రొడ్యూసర్లు బాగుపడతారు. అందువల్లే ఈ కవర్ల సంస్కృతిని ఆపేయాలి. అంత ఈజీ కాదు, ఎందుకంటే వేర్లు పాతుకుపోయి ఉన్నారు వీళ్ళు. సో దీని మీద ఏకంగా వీళ్ళు యుద్ధం చేసినా చేస్తారు. యుద్ధం చేయని వాళ్లకు చేతన అయితే ఇంకేదైనా చేయని, ఈ వీడియోలు మాత్రం ఆగవు. ప్రతి వీడియో ఎవరికి చేరాలో వారికి చేరుతుంది, చేరే విధంగా నేను చేస్తాను కూడా. సో వాళ్ళకి ఎంత సర్కిల్ ఉందో నాకు తెలియదు, కానీ నా సర్కిల్ నాకు ఉంది. పెద్దవాళ్ళ వరకు ఎవరెవరికి వెళ్ళాలనో, ఎవరెవరు రెస్పాండ్ అవ్వాలనో వాళ్ళు రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అయ్యేంత వరకు నా వీడియోలు వస్తూనే ఉంటాయి. కవర్ల సంస్కృతి ఆగాలి. ఒక్కసారి ఊహించుకోండి, పిఆర్ఓ అనే మనిషి వాడి శాలరీ వాడు తీసుకునేసి, ఎందుకంటే నేను రెస్పెక్ట్ కూడా ఎందుకు ఇవ్వట్లేదంటే ఈ గలీజ్ కొడుకులకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు.
అడ్డదిడ్డంగా ప్రొడ్యూసర్ రక్తం తాగుతున్నారు వీళ్ళు. ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి వీళ్ళకి? కొందరికి పౌరుషం వచ్చేస్తుంది, మాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతున్నావు. నువ్వు చేస్తున్నావా? కవర్ తీసుకోకుండా చేస్తున్నావా? ఏ లంబడి కొడుకు కవర్ తీసుకోకుండా చేస్తున్నాడో చెప్పండి. ఒక్కడన్నా పిఆర్ఓల్లో ఒక్కడన్నా కవర్లు తీసుకోకుండా నిజాయితీగా ప్రెస్ వాళ్ళని పిలుస్తున్నాడా? నిజాయితీగా ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తున్నాడా? ఒక్కని చూపివ్వండి. ఒక్కడు కూడా నాకు తెలిసి ఉండకపోవచ్చు. సో అలా ఉంటే ఎవడైనా రమ్మని చెప్పండి, వాడికి పాదాభివందనం చేస్తాను నేను. సినిమా ఇండస్ట్రీలో ఇంత దారుణాలు జరుగుతున్నాయి, ఎవడు మాట్లాడు. పెద్ద నాగవంశీ లాంటి పెద్ద ప్రొడ్యూసర్లే మాట్లాడడానికి వెనక ముందు అవుతున్నారంటే వీళ్ళ బలుపు ఏ స్థాయిలో ఉందో ఊహించుకోండి. బలుపు దిగేంత వరకు నా వీడియోలు వస్తూనే ఉంటాయి, మాట్లాడాలి. అయితే పిఆర్ఓలు మాట్లాడతారా, పెద్దవాళ్ళు మాట్లాడతారా? మాట్లాడాలి. నా మీద కంటిన్యూగా వీడియోలనే చేయాలి. ప్రెస్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ వీడియోలు ఎవరికి కూడా ఫోకస్ చేయరు, కనీసం షేర్ కూడా చేయరు. ఎందుకంటే మా సమస్యని మాకు పెద్ద ప్రాబ్లం అవుతుంది ఈ ఇష్యూ అని చెప్పేసి ఏ ప్రెస్ వాళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేయరు, పొరపాటును కూడా షేర్ చేయరు. అలానే సోషల్ మీడియా ఆగుతుందా? చిన్న టెక్నీషియన్లు, చిన్న ఆర్టిస్టులు ఊరుకుంటారా? ఈ వీడియోలను షేర్ చేసి పడేస్తారు, ఎక్కడ పడితే అక్కడ షేర్ చేసి పడేస్తారు. ఇప్పుడు నేను స్టార్ట్ చేసింది చిన్న నీటి బిందువులే కావచ్చు, పోను ఇది సముద్రం అవుతుంది, తుఫాన్ అవుతుంది. ఈ తుఫాను తట్టుకోవడం ఎవరి వల్ల కూడా కాదు. నేనంత మొండినా కొడుకుని. వీడియోలు వస్తూనే ఉంటాయి, చూసినా చూడకపోయినా వీడియోలు వేస్తూనే ఉంటాను. 10 వీడియోలు రెస్పాండ్ గారు, 20 వీడియోలు రెస్పాండ్ గారు, 50 వీడియోలు వైరల్ అయిపోతుంటే 100 వీడియోలు, 1000 వీడియోలు, నాకు తిక్కదింగితే 1,00,000 వీడియోలు వేస్తాను. సో పిఆర్ఓ వ్యవస్థ నిర్వీర్యం కావాలి, కవర్ల సంస్కృతి ఆపాలి. ఎందుకు ఇవ్వాలి మీ కవర్లు? దేనికోసం ఇవ్వాలి? మీరు మీ పిల్లలు అందరూ పడుకొని సుఖంగా ఉండడానికా? నాకు అడ్డమైన కూతలు వస్తాయి. చిన్న ప్రొడ్యూసర్ని చంపుతున్నారు మీరు. పర్సనల్కి రావద్దు అంటారు, దేనికి రాకూడదు? మీ నాయన సొమ్ము ఇక్కడ పెట్టి మాకు సినిమా ప్రొడ్యూసర్లకి, చిన్న ప్రొడ్యూసర్లకి, పెద్ద ప్రొడ్యూసర్లకి మీ నాయన సొమ్ము ఇచ్చారని మీకు కవర్లు ఇవ్వాలి. జీతాలు తీసుకోవట్లే, దొబ్బట్లేదా జీతాలు? కూతలు ఇలాగే ఉంటాయి. మీరు తప్పు చేస్తున్నారు, తప్పు అంటున్నాను నేను. మీరు మారేంత వరకు, కవర్ల సంస్కృతి పోయేంత వరకు మీరు తగలడండి, కాదన్ను. కానీ కవర్లు తీసుకుంటా అంటే మాత్రం ఊరుకోను. సో నా పేరు వారణాసి సూర్య, ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా. నా మాటలు ఇలాగే ఉంటాయి, కంటిన్యూగా వీడియోలు వస్తూనే ఉంటాయి. ఎవరు ఏం పిక్కుంటారో పిక్కుమనండి. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.